అందరికీ నమస్కారం. 93వ రోజుకి స్వాగతం సుస్వాగతం. ఇక 27 రోజుల్లో వరి కోత కోయడం జరుగుతుంది. మనం నో క్రాప్ హాలిడే. మనం ముందుగా అనుకున్న విధంగానే క్రాప్ హాలిడే లేదు. మార్చి నెలాఖరులో వరి కోత కోయడం, ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఇన్నాళ్ళు మనం ఏం చేసామంటే సోమశిల డ్యాములో నీళ్లు లేక పంట పొలాలకి నీరు అందించలేమన్న బాధతో అసలు నీళ్లు లేదే మనం పంట వేయలేం. అయినా బోరు మోటార్ ఉన్నాయి, కానీ ఎంత బోరు మోటార్ అందించినప్పుడు కానీ సోమశిల డ్యాము నీళ్లు కానీ వర్షం నీళ్ళు వస్తేనే ఆ పంట అనేది బాగా పండడం జరుగుతుంది. బోరు మోటార్లో నీళ్లు పెద్దగా అంత అనిపించదు, ఏదో వేయాలి కాబట్టి వేస్తున్నాం అంతేను. అందువల్ల సోమశిల డ్యామ్ నిండు కుండలాగా జనవరిలో భోగి పండుగ రోజు కూడా వానలు పడతా ఉంది. మనకి నిండు కుండలా ఉంది కాబట్టి రెండో కారు కూడా వేయడం జరుగుతూ ఉంది. ఇక క్రాప్ హాలిడే ప్రకటించలేదు. మనం మళ్ళీ ఏప్రిల్ నెలాఖరులో కలుస్తాము. ఇప్పుడు తెలంగాణ సోనా ఉంది, RNR 15048 తెలంగాణ సోనా. మనకిష్టం కదా అని వేయకూడదు. 365 రోజులకి మనకిష్టమే దాన్ని వేయాలని, కానీ వేయడానికి లేదు. అది సంవత్సరానికి ఒకసారి వేస్తాం, నవంబర్లో వేస్తాం. దాన్ని పక్కన పెడితే KNM 12368 కానీ NLR 3648 కానీ ఈ పంట కాలంలో ఈ వరి సాగులు మనం వేయడం జరుగుతుంది సివిఆర్ పద్ధతిలో. త్వరలో అధికారికంగా ఇత్తన ఎంపిక మనం చేసే విధానం అన్ని త్వరలో మనం చెప్పడం జరుగుతుంది. అంతకన్నా ముందు ఈ సీజన్ అయిపోవాలి. ఈ రబీ సీజన్ అయిపోద్ది, త్వరలో వచ్చే నెలలో పూర్తి అయిపోద్ది. అది అయిపోగానే ఏప్రిల్ నెలాఖరులో కానీ ఆలస్యం లేకుండా మనం ఖరీఫ్ సీజన్కి పోతాం. ఏంటంటే తుఫాన్లకి ముందుగానే మనం ఉరి కోతలు కోసేయాలా. ఆ విధంగానే మనం తగ్గట్టుగా ఏప్రిల్ నెలాఖరులో కానీ మే మొదటి వారంలో కానీ మనం వరి సాగు చేయడం జరుగుతుంది ఖరీఫ్ సీజను. తర్వాత ఆ పంట అయిపోగానే మనం పచ్చి రొట్టు ఎరువు వేసుకొని కలయి దున్నేసుకొని ఆ తర్వాత తెలంగాణ సోనాకి రెడీ చేయడం జరుగుతుంది. నవంబర్లో తెలంగాణ సోనా వరి సాగు ప్రారంభమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. 93వ రోజు ఈ రోజున కేడీలు, మన పొలంలో ఉన్నటువంటి కేడీలు అక్కడక్కడ వస్తుంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం కోయించడం జరుగుతూ ఉంది. ఇత్తనం పర్పస్ కోసం మనం కొన్ని చేయడం జరుగుతూ ఉంది. NLR 3648, KNM 12368 ఈ రెండు రకాలు మనం వేయడం జరిగింది. నూతన వరి వంగడాలు అవి. కోనారం వాళ్ళు, నెల్లూరు వాళ్ళు, వరి పరిశోధన స్థానం వాళ్ళు వెలువడించినటువంటి వరి వంగడాలు అవి. కేడీలు తీయడం జరుగుతూ ఉంది. ఒక గింజ మరొక గింజ కలవడానికి లేదు. ఈరోజు ప్రక్రియ పొలంలో ఎక్కడైనా అన్నెసెసరీగా ఉన్నటువంటి కేడీలు తీసేయడం జరుగుతూ ఉంది. అవి ఉండకూడదు కూడా. రైస్ పర్పస్కైనా సీడ్ పర్పస్కైనా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అది. మళ్ళీ పండిపోయిన తర్వాత కోసుకోవచ్చు అంటే అది పొరపాటు. ఇప్పుడే కోసేయాలి, పచ్చిలో ఉన్నప్పుడే వాటిని కోసేయాలా. కోసేసిన తర్వాత మామూలుగా ఉన్నటువంటి వాటిని చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కేడీలు అనేది తీసేయడం జరుగుతూ ఉంది పొలంలో ఈ రోజున. ఓకే, థ్యాంక్ యూ.